4,15,530.0 teraflops per second. But whereas the human computer speed is 38,000 trillion operations per second. That is the speed of the human brain. అయితే బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయలేదు. ఎందువల్లంటే మోస్ట్ ఆఫ్ ది మన బ్రెయిన్ ఎనర్జీ మన డైలీ లైఫ్ స్టైల్, మన రొటీన్ ఫంక్షన్స్, రొటీన్ ఆపరేషన్స్, ఈ థింకింగ్, ఈ ప్రాసెస్కే ఖర్చు అయిపోతుంది. కంప్యూటర్ లాగా మన బ్రెయిన్ పనిచేయాలంటే హై కాన్సన్ట్రేషన్ అవసరం. అప్పుడు మాత్రమే తను కరెక్ట్గా పనిచేయగలుగుతుంది. అలాగే మనం ఇప్పుడు కంప్యూటర్ అన్ని రంగాల్లో, సైన్స్, టెక్నాలజీ, స్పేస్, జియాలజీ, డిఫెన్స్, ఆస్ట్రానమీ, అది ఇది అని కాకుండా అన్ని రంగాల్లో పెర్ఫెక్ట్గా ఇవాళ మానవాళికి ఎంతో ఉపయోగపడేటటువంటి ప్రాసెస్. అంటే తనకిచ్చిన డేటాని ప్రాసెస్ చేసి, ప్లానింగ్ చేసి, క్యాలిక్యులేట్ చేసి, కరెక్ట్ యాక్యురసీ రిజల్ట్ ఇచ్చి అది అనేక రంగాల్లో అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ కంప్యూటర్. అసలు మన హ్యూమన్ బ్రెయిన్ని కంప్యూటర్తో పోల్చడం సరికాదు. ఎందుచేతనంటే ఈ రెండింటి డివైసెస్ వేరు, క్యాపబిలిటీ వేరు, కెపాసిటీ వేరు, ఎఫిషియన్సీ వేరు, ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఎంటైర్లీ డిఫరెంట్.